థ్రెడ్ని సెట్ చేసుకోకుండా ముద్దలాగా గ్లూ స్టిక్ చేసినట్లయితే ఆ బ్యాంగిల్ ముద్దలాగా ఇట్లా కనిపిస్తుంది అనమాట. మనం ర్యాపింగ్ చేసిన తర్వాత ఉబ్బుగా కనిపిస్తుంది. సో అట్లా కనిపించకుండా ఉండడానికి అట్లా వెడల్పుగా అనుకొని థ్రెడ్ని సెట్ చేసుకొని బ్యాంగిల్కి స్టిచ్ చేసుకుంటే మనము ఎక్కడ అంటించామో అది కనబడదు అనమాట. ఫినిషింగ్ ఫ్లాట్గా నీట్గా ఉంటుంది. ఇదొక టిప్ అనమాట. బ్యాంగిల్ ఫినిషింగ్ నీట్గా కనబడడానికి ఇదొక టిప్. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం థ్రెడ్ అనేది కింది నుంచి తీసి పైన 2 ఫింగర్స్తో పైనుంచి మళ్ళీ కింద ఫింగర్స్కి అందించాలన్నమాట. ఇట్లా అందించి మళ్ళీ పైన వైపు 2 ఫింగర్స్తో ఆ థ్రెడ్ తీసుకొని మళ్ళీ కింద ఓకే. ఇవైతే నేను ర్యాపింగ్ చేసిన బ్యాంగిల్స్ అండి. ఇవి ఒక ఆర్డర్ కోసం మేకింగ్ చేశాను. ఈ వీడియో కొత్తగా ఈ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని వీడియో షూట్ చేశానండి. ఓకే, మీలో ఎవరైనా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారా, లేదంటే మీ శారీస్కి మ్యాచింగ్ సెట్స్ మీకు కావాలన్నా నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మధుస్ క్రియేషన్స్ సిల్క్ ఆర్ట్స్.